హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా పార్ట్ 11కి సంబంధించి సెక్షన్ 95లో మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూడబోతున్నాం. ఈ 95లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యలో సమాన అవకాశాలు ఇవ్వాలి. విద్యార్థులందరికీ నాణ్యమైన ఉన్నత విద్యలో ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని మనం ఇందులో చదువుకోబోతున్నాం. ఆ రాజ్యాంగంలో ఆర్టికల్ 371D ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి అడ్మిషన్ల కోట 10 ఏళ్లకు మించకుండా కొనసాగించాలి. ఆ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఉమ్మడి అడ్మిషన్ ప్రక్రియని కంటిన్యూ చేయాలన్నమాట. మనం ఉమ్మడే కదా, ఉమ్మడి ఇప్పుడు బైఫర్కేషన్ ముందు తెలంగాణ ఆంధ్ర కలిపే కదా మనకి అడ్మిషన్స్ జరిగేవి. అదే ప్రక్రియని నెక్స్ట్ 10 ఇయర్స్కి కూడా, అంటే 2024 సంవత్సరం దాకా 10 ఇయర్స్, అంటే 2014 నుంచి 2024 దాకా సేమ్ కంటిన్యూస్ మనకి ఉమ్మడి జాయింట్ అడ్మిషన్ ప్రక్రియ చేయాలి అని చెప్తుందన్నమాట. స్మాల్ టాపిక్, లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఆల్ ద బెస్ట్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో భాగంగా పార్ట్ 12కి సంబంధించి సెక్షన్స్ 96 నుంచి 108, అంటే దాదాపుగా 13 సెక్షన్స్ గురించి మనం ఇందులో నేర్చుకోబోతున్నాం. దీని ముందు, అంటే ఈ వీడియోకి ముందు ఉన్నటువంటి సెక్షన్స్ అన్నీ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి. ఆ లింక్స్ని మీరు ప్రెస్ చేసి ఆ సెక్షన్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోండి, నోట్స్ రాసుకోండి, ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేసుకోండి, పాయింట్ బై పాయింట్. తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. ఈ జనరల్ స్టడీస్లో భాగంగా, స్టాండర్డ్ జీకేలో భాగంగా, సిలబస్లో కనుక ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటి టాపిక్ ఉంటే బిట్టు లేకుండా మనకి క్వశ్చన్ వచ్చే, మనకి ఆ ఎగ్జామ్ ఉండే అవకాశమే లేదు. కాబట్టి గో త్రూ దీస్ వీడియోస్ అండ్ మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓకే, subscribe to our channel and press the bell icon and like our video and share this video to your friends. Let's start our today's topic. ఇప్పుడు మనం ఈ పార్ట్ 12లో భాగంగా న్యాయ మరియు వివిధ సంబంధ నిబంధనల గురించి సెక్షన్ 96 నుంచి 108 వరకు మనం చూస్తాం. ఈ సెక్షన్ 96 ఏం చెప్తుందంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 168కి సవరణ చేశారండి. రాజ్యాంగంలో 168 ఏం చెప్తుంది సార్ అంటే, క్లాజ్ 1లో ఉపక్లాజ్ ఏలో ఏం చెప్తున్నారంటే తమిళనాడు అనే పదానికి ఇప్పుడు తమిళనాడు, తెలంగాణ 2 పదాలను చేర్చారనమాట. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదివరకు కేవలం తమిళనాడు అనే మాత్రమే ఉండేది. ఆ పదానికి బదులు తెలంగాణ అనే పదాన్ని కూడా చేర్చాలి అనేటువంటి విషయాన్ని మనకి సెక్షన్ 96 చెప్తుంది. సెక్షన్ 97 ఏం చెప్తుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 370Dకు కొంచెం సవరణ చేశారు. సెక్షన్ 98 ప్రకారం ఏంటి? సెక్షన్ 98 ప్రకారం ఏంటంటే 1951 సంవత్సరపు 43వ నెంబరు చట్టంలోని సెక్షన్ 15కి సవరణ చేశారు. సెక్షన్ 99 ఏం చెప్తుందంటే 1956 సంవత్సరపు 37వ నెంబరు చట్టంలోని సెక్షన్ 17A సవరణ చేశారు. సెక్షన్ 100లో చట్టాలను ప్రాదేశిక భాగాలుగా విస్తరించారు. సెక్షన్ 101 చట్టం అనుసరణకు అధికరణం ఇందులో ఉంటుంది. సెక్షన్ 102 చట్టాలను అన్వయించుకోవడానికి అధికారం ఉంటుంది. సెక్షన్ 103 చట్టబద్ధ విధులను నిర్వహించడానికి అథారిటీలు మొదలైన వాటి కోసం పేర్లు పెట్టే అధికారం దీనికి ఉంటుంది. సెక్షన్ 104 ఏం చెప్తుందంటే న్యాయ సంబంధమైనటువంటి ప్రొసీడింగ్స్ గురించి ఇందులో మెన్షన్ చేశారు. సెక్షన్ 105 ఏం చెప్తుందంటే పెండింగ్లో ఉన్న ప్రొసీడింగ్స్ బదిలీల గురించి చెప్తుంది. సెక్షన్ 106 ఏం చెప్తుంది? కొన్ని కేసుల యొక్క ప్రాక్టీస్ చేయడానికి న్యాయవాదులకు ఉండే హక్కుల గురించి మెన్షన్ చేస్తుంది. సెక్షన్ 107 ఏం చెప్తుంది? ఇతర చట్టాలుగా అసంగతంగా ఉన్నప్పటికీ ఈ చట్టంలో సంబంధాల ప్రభావం గురించి చెప్తుంది. సెక్షన్ 108 ఏం చెప్తుందంటే సంకటాలను తొలగించే అధికారం గురించి చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి
ఈ సెక్షన్స్ 96 నుంచి 108 అనేటువంటివి వివిధ న్యాయ సంబంధమైనటువంటి విధుల గురించి, నిబంధనల గురించి చెప్తుంది. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. దీని ముందు వీడియోలన్నీ కూడా ఈ చట్టానికి సంబంధించిన డిస్క్రిప్షన్లో ఇస్తాం. ఆ వీడియోస్ అన్నీ మీరు నోట్ చేసుకొని వాచ్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.